హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ బిర్యానీ. అది కూడా పాట్లో చేస్తున్నాను. పాట్ బిర్యానీ అనమాట. సండే వచ్చేసిందంటే కంటి నిండా నిద్ర, చేతి నిండా పని. అలానే ప్లేట్లో బిర్యానీ, చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి ఎన్నో వెరైటీస్ ఉండాల్సిందే కదా. చూడండి బిర్యానీ ఎంత బాగుందో. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. మట్టి పాత్రలో వండుకునే ఏ వంటకానికైనా కూడా రుచి చాలా ఎక్కువ. ముందుగా నేను మింట్ లీవ్స్, పుదీనా ఆకులు, అలానే ఒక 10 పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు చికెన్ని బాగా శుభ్రం చేసుకుని నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దానిలో పసుపు, తగినంత ఉప్పు, ఒక బిర్యానీ ఆకు, 2 యాలుకలు, దానిలోనే ఒక మరాఠీ మొగ్గ, జావిత్రి, 2 సినామిన్ అంటే దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి ఒక అర స్పూను సోంపు, దాంతోపాటు 1 స్పూను ధనియాల పొడి, అర స్పూను జీరా పౌడర్, 1 స్పూను ఫుల్గా గరం మసాలా వేస్తున్నాను. ఇది చూడండి, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి పేస్ట్ చేశాం కదా, దాన్ని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకొని 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అందులోనే మీ రుచికి తగినంత కారం, నేను 2 స్పూన్లు ఫుల్గా వేస్తున్నానండి. దీనిలోనే ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ పడుతుందండి. దీనిలో నేను ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని బాగా క్రష్ చేసి వేస్తున్నాను. ఇదంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని పిండేసి దానిలోనే 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి 2-3 గంటలు, మినిమం 2 గంటలు కంపల్సరీగా పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి. ఈలోపు నేను బియ్యం తీసుకున్నానండి. ఇవి బాస్మతి రైస్ 3/4 కేజీ తీసుకున్నాను. దీన్ని వాటర్లో చక్కగా కడుక్కొని వాష్ చేసి నానబెట్టేసుకుందాం. 1 గంట నానితే సరిపోతుంది. ఈలోపు నేను మట్టి పాత్ర తీసుకొని దానిలో నూనె, నెయ్యి 2 కలిపి వేశాను. అందులోనే ఒక బిర్యానీ ఆకు, అర స్పూను షాజీరా, దానిలోనే 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలండి. టొమాటోస్ని నేను 2 సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, టొమాటోస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటోస్, ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటినీ కూడా ఈ మట్టి పాత్రలో వేసేస్తున్నాను. చూడండి, ఇందులో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్లో మనకి గ్రేవీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. మట్టి పాత్రలో వేడి కూడా ఎక్కువసేపు ఉంటుందండి. దీనిలో నేను అర స్పూను కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి చికెన్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. దీనిలోనే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసేసి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. ఈలోపు ఇంకొక స్టవ్ మీద 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలుకలు నీళ్ళల్లో వేసేసుకుందాం. అందులోనే పుదీనా ఆకులు, బిర్యానీ ఆకులు 2, ఇంకా షాజీరా అర స్పూన్ వేస్తున్నాను. ఇందులోనే ఉప్పు వేసుకుంటున్నానండి. నేను కళ్ళుప్పు వేస్తున్నాను 2 స్పూన్లు. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. అలానే అర స్పూను నిమ్మకాయను కూడా పిండుతున్నాను. ఈ నిమ్మకాయ వేయడం వల్ల రైస్కి టేస్ట్తో పాటు బాగా తెల్లగా ఉంటుందండి రైస్ కూడా. ఇప్పుడు చూడండి, వాటర్ బాయిల్ అయినాయి కదా, బాగా ఉప్పు చెక్ చేసుకొని నేను దీనిలో మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ను మనం ఒక 70% వరకు వాటర్లో కుక్ అయ్యేలా చూసుకోవాలి. చూడండి, ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి మనం రైస్ ఎంత ఉడికిందో చెక్ చేసుకొని 70% కనుక ఉడికినట్లయితే మనం రైస్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకి చికెన్ కూడా బాగా కుక్ అయిందండి. ఈ చికెన్లో మనం బాయిల్ చేసుకున్న రైస్ని కూడా లేయర్స్ లాగా కర్రీ పైన అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా రైస్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీనిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి, ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. బిర్యానీకి నెయ్యి లేనిదే టేస్ట్ లేదు కదా. దీనిలో నేను కీరా వాటర్ అంటారండి, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని కూడా నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చూడండి, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మన బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి.
పలుకుగా ఎంత బాగా వచ్చిందో చూసారా. కర్రీ కూడా బాగా కుక్ అయిపోయింది. చూడండి, పాట్లో చేసుకున్న బిర్యానీ, కుండ బిర్యానీ. బిర్యానీకి కాంబినేషన్ గోంగూర, అలానే మిర్చికా సాలన్. మిర్చికా సాలన్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి, ఒకసారి వాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ యువర్ సండే.